హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. నేను మీ జగన్ స్వామి శ్రీ శివశక్తి పీఠం గుంటూరు. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి టాపిక్ సూర్య నమస్కారం. చాలామంది సూర్య నమస్కారం చెయ్యాలా అని చెప్పి అడుగుతారు. సూర్య నమస్కారం ఎందుకు చేయాలయ్యా, దీనివల్ల ఏంటి మనకు ప్రయోజనం అంటే, మనకు దేవుళ్ళు కనపడేటువంటి దేవుళ్ళు ఎవరో లేకపోయినా కనపడేటువంటి దేవుడు ఒక్కడే, సూర్య భగవానుడు. కాబట్టి మనం ప్రతిరోజు సూర్య భగవానుడికి సూర్య నమస్కారం చేయటం ద్వారా ఇంట్లో వచ్చేటువంటి చికాకులు కానీ, గొడవలు కానీ, మనస్పర్ధలు కానీ, మనకు తెలియకుండా ఏం జరుగుతుందో ఏంటో తెలియకుండా ఆర్థిక ఇబ్బందులు కానీ, వీటిని తొలగించుకోవడానికి ప్రతిరోజు సూర్యోదయానికి ముందు లేచి స్నానమాచరించి సూర్యోదయ వేళల్లో సూర్య నమస్కారం చేసి సూర్య భగవానునికి సూర్య మంత్రాలు 12 ఉంటాయండి, అవి వస్తే చదవచ్చు. లేదు అనుకుంటే ఓం హ్రం హ్రీం హౌ సహ సూర్యాయ నమః అనే సూర్య బీజ మంత్రం ఉంటుందండి. ఈ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే చాలా వరకు కూడా మన ఇంట్లో జరిగేటువంటి ఇబ్బందులు కానీ, ఏదైతే ఉన్నాయో మనస్పర్ధలు కానీ, ప్రతి ఒక్కటి కూడా తగ్గి మనకు ముందు మనసు ప్రశాంతత లభిస్తుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీరు ఎక్కువ రోజులు చేయవసరం లేదండి. ఖచ్చితంగా ఒక 2 నెలలు లేదా 3 నెలల పాటు సుమారుగా చేసి చూడండి. వచ్చేటువంటి మార్పుని మీరే గమనిస్తారు. శ్రీమాత్రే నమః.